స్ట్రైట్ చూడక్క అబ్బాయి తరపు వారు అమ్మాయికి తీసుకొని వచ్చినటువంటి పూలు పళ్ళు నిశ్చయ తాంబూలాల కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అబ్బాయి తరపు వారు అమ్మాయి కొరకు తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క పూలు పండ్లు నీకే వందనాలు నాయనా. అయా ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలు దీని వారి కుటుంబాన్ని బట్టి నీ సరిగ్గా ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ కృపలో నీ బిడ్డల జ్ఞాపకము చేసుకొని అయా డేవిడ్ రాజు గారిని నీ ప్రియ కుమార్తె స్వరూపాను ఒక కుటుంబముగా మీరు కట్టడానికి మీరు చూపుతున్న కృప కొరకు వందనాలు. ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, పెద్దలు, రక్త సంబంధులు, శ్రేయభిలాషులు, స్నేహితులు మరియు సంఘము అయా ప్రభా అందరూ కలిసి తండ్రి ఈ రీతిగా బిడ్డలను ప్రభు ఒక కుటుంబంగా కట్టడానికి సిద్ధపరుస్తూ అయా ప్రవహిస్తున్నటువంటి నిశ్చయ తాంబూలను బట్టి సంధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దయతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా తండ్రి నాయన. ఫలభరితమైనటువంటి అయా జీవితాన్ని వీళ్ళకు అనుగ్రహించండి. త్వరలో ఇరు కుటుంబాలు వివాహం కొరకు సిద్ధపడతా ఉంటుండగా మీ కాపుదల దయచేయమని డేవిడ్ రాజు గారి కొంచెం జరగాలరా ఫోటో రైట్. పట్టుకోండి రైట్ అలా పట్టినట్టు చేయండి. రైట్ ఓకే. మీరిద్దరు ఒక్కసారి లేదు రైట్. సో ముందు ఎవరు వేయాలా అంటే కొంచెం త్వరగా రెడీ అవుతారండి. ఇప్పుడు ఎవరు వేసి నువ్వు వేస్తారా వాళ్ళు ఐడియా లేదంటే సరే మంచిది రైట్. అబ్బాయి ఏనా అమ్మ ఇంటి తిరిగి రాతాను మెల్లిగా కలగ పట్టుకో నన్ను అర్జున్ రాతాయి దగ్గర మీకేం భయం లేదు. స్వరూప రైట్. స్వరూప అయినా ఈ చెయ్యి కిందికి పెట్టరా, ఈ చెయ్యి ఇది దగ్గర పడండి. రైట్. అబ్బాయి నవ్వట్లేదా? అమ్మాయి నవ్వుతుందా? మళ్ళీ నవ్వుతుందా? నువ్వు నవ్వట్లేదట. నవ్వుతాం, మేము నవ్వుతాం. ఇద్దరు ఒకసారి దగ్గర అడు తిరగండి, ఒకసారి అడు తిరగండి. బాయ్ బిర్యానీ మంచిగా కొంచెం నవ్వాలా. కూర్చోండి. తీసుకపోతాడు ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు.
ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకపోతాడు, సిద్ధపడు మని ప్రభు చెప్పగా, తన ప్రియ సంఘము దీవెనలుండగా, సిద్ధపడు మని ప్రభు చెప్పగా, తన ప్రియ సంఘము దీవెనలుండగా, కొనిపోబడును ప్రేమరాజు, మన ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకపోతాడు, ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకపోతాడు. కార్యక్రమం చెప్పి నాకు ఒక అర్ధగంట ముందే ఈ కార్యక్రమం తెలుసు. సరే, ఏదేమైనా కానీ దేవుని యొక్క కృపలో స్వరూప అండ్ డేవిడ్ రాజు వీరిద్దరిని కూడా దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే తన ప్రేమ చేత క్రీస్తులో వీళ్ళని ఏర్పరచుకున్నటువంటి దంపతులుగా ఉన్నారని నేనైతే విశ్వసిస్తా ఉన్నాను.